ఇప్పుడే మా తమ్ముడు ఫోన్ చేశాడమ్మా. ఏమని? అయ్యగారు నడుపుతున్న కారు 4-5 లారీలను గుద్దపోయి తప్పుకుంటూ వెళ్ళిపోవడం చూశానని ఫోన్ చేశాడమ్మా. కేశవ్, రాజశేఖర్ స్పీడ్ గా కారు డ్రైవ్ చేస్తూ వెళ్ళడం మన నారాయణ తమ్ముడు చూశాడట. నువ్వు నారాయణ తమ్ముడికి ఫోన్ చేసి ఏ రోడ్లో చూశాడో ఎక్కడ చూశాడో వివరాలు కనుక్కో. వెంటనే మన వాళ్ళందరినీ అక్కడ పంపించి ఆ చుట్టుపక్కల రాజశేఖర్ని కారుని వెతకమని చెప్పు. మరీ అవసరం అనుకుంటే తప్ప ముందుగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దు. ఈ విషయాన్ని సాధ్యమైనంత వరకు బయట వాళ్ళెవరికీ తెలియనికుండా రహస్యంగా ఉంచాలి. ముందు రాజశేఖర్ కోసం వెతికించు కేశావు. వెళ్ళు. అలాగేనమ్మా. చచ్చే ఉంటాడు. చస్తే ఈ ఆస్తి అధికారం అంతా మందే. స్వామి, అన్నయ్య బతకకుండా చూడు. అన్నయ్య, ఇంత త్వరగా నీకు పిండం పెట్టాల్సి వస్తుందని, నీ ఫోటోకి దండయ్యాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. భీష్ముళ్లాగా ముసలివాడైన తర్వాత కూడా చివరిదాకా బతుకుతావు అనుకున్నాను, కానీ కర్ణుళ్లాగా వయసులో ఉండగానే పోతావు అనుకోలేదన్నయ్య. రవిశేఖర్, పిచ్చిగా వాక్కు. లోపలికి వెళ్ళు. అది కదత్తయ్య, పొయ్యాడని తెలిసిన తర్వాత అయినా ఎలాగో మనం వెళ్ళు లోపలికి. దేవుడా, మా అన్నయ్యకి ఏం కాకూడదు. మనిషిగా పుట్టినందుకు సాటి మనిషి బాధల్లో ఉన్నాడంటేనే తట్టుకోలేం. అలాంటిది సొంత అన్నయ్య చస్తే బాగుందని చంకలు గుద్దుకునే తమ్ముణ్ణి మిమ్మల్నే చూస్తున్నాను. మీ స్వార్థానికి సిగ్గుపడుతున్నాను. చిచి, చచ్చిన శవాన్ని కాల్చే వృత్తితో ఎంతో మంది బతుకుతున్నారు. అలాంటిది అన్న చావును అడ్డు పెట్టుకుని నేను ఆస్తి సంపాదించాలనుకోవడం తప్ప. మీ అన్నయ్య చనిపోతే మనకేమిటి లాభం? అన్నయ్య పోయాడనుకో, ఉప ఎన్నికలు వస్తాయి. నువ్వో నేను ఎలక్షన్ లో నిలబడ్డామే అనుకో, మనం మీటింగులు పెట్టి లెక్చర్లు ఇవ్వకపోయినా, ఓట్ల కోసం నోట్లు పంచకపోయినా, అన్న పోయాడన్న సింపతితో జనం మనల్ని బంపర్ మెజారిటీతో గెలిపిస్తారు. అప్పుడు పదవి వస్తుంది, పదవితో పాటు పవర్ వస్తుంది. పవర్తో ఇన్కమ్, ఇమేజ్, ఇన్ఫ్లుయెన్స్ అన్ని వచ్చేస్తాయి. ఈ ఆస్తి, అధికారం అంతా మందే అవుతుంది. అలాంటప్పుడు అన్న చావు మనకి శుభవార్తే కదా వదిన. కానీ ఆస్తి మీద రైట్ రావడానికి సావిత్రి అడ్డుంది కదా. రాళ్లతో కట్టిన గోడలను పగలగొట్టడానికి బుల్డోజర్లు కావాలి. ఆస్తులకి అడ్డంగా నిలబడ్డ మనుషుల్ని పడగొట్టడానికి బ్రెయిన్ కావాలి. అది నాకుందిగా. ఏం చేస్తావ్? వయస్సులో ఉన్న అమ్మాయి, అందులోనూ అందంగా ఉన్న అమ్మాయి. అలాంటి అమ్మాయిని మొగుడు పోయాడని పట్టించుకోకుండా వదిలేయడం పాపం అవుతుంది వదినా. అందుకే సావిత్రిని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మొగుడు లేనప్పుడు నాలాంటి మంచివాడిని వదులుకునేంత అమాయకురాలు కాదుగా సావిత్రి. ప్రతి అరగంటకి బీపీ చెక్ చేయండి. స్కానింగ్ రిపోర్ట్స్ రాగానే నా దగ్గర తీసుకురండి. ఈ పేషెంట్ ని తీసుకొచ్చిన అతను ఎక్కడ? బయట ఉన్నారు సార్. అతన్ని నా రూమ్ కు రమ్మను. ఓకే సార్. ఈ పోలీసులు నా కోసం వెతుకుతున్నారా? ఒక్కసారి పోలీస్ కేసులో ఇరుక్కున్నాను కాబట్టి మళ్ళీ నా మీద ఏమైనా కేసు పెడతారు. ఇప్పుడు నన్ను పట్టుకొని రాజశేఖర్ని కొట్టి డబ్బుతో పారిపోతున్నానని కేసు పెడతారేమో.